విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి వెస్ట్ బెంగాల్లోని బుర్ద్వాన్ అనే ప్రాంతంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు గంగూలీ వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. దాదా తన రేంజ్ రోవర్ కారులో దుర్గాపూర్ ఎక్స్ప్రెస్ హైవేపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో కారు కంట్రోల్ తప్పి సడన్ బ్రేక్ వేశాడు. ఈ క్రమంలోనే వెనక నుంచి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టగా గంగూలీ కాన్వాయ్తో పాటు మరో 2 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో సౌరవ్ గంగూలీ వెళ్తున్న కారుకు డ్యామేజ్ అయింది. అదృష్టవశాత్తు గంగూలీతో పాటు ఆయన కారులోని ఎవరికీ గాయాలు కాలేదు. కానీ గంగూలీ కాన్వాయ్లోని 2 వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో అక్కడ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదం తర్వాత గంగూలీ దాదాపు 10 నిమిషాల పాటు రోడ్డుపై వేచి ఉండాల్సి వచ్చింది. అనంతరం అక్కడి నుంచి గంగూలీ కాసేపటి తర్వాత బుర్ద్వాన్లో కార్యక్రమానికి బయలుదేరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గంగూలీ వెళ్తున్న సమయంలో భారీ వర్షం పడినట్టు చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.